58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇవే కాకుండా సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు కొని విద్యుత్ శాఖ దగ్గర రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి ఇట్లా ప్రభుత్వంలోనే ఉండే కార్పొరేషన్లకు కూడా వేలాది కోట్ల రూపాయలు దాదాపుగా 1,11,000 కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంకు లోన్లు కాకుండా బ్యాంకులలో తాత్కాలికంగా దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల పైగా పెట్టి 1,11,000 కోట్ల రూపాయలు చేబదులు సర్దుబాటు అంటాం కదా, అంటే విద్యుత్ శాఖ కావచ్చు, సింగరేణి లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా రకరకాలవి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా 1,11,000 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది. అందుకే నేను శాసనసభలో వైట్ పేపర్ ప్రవేశపెట్టి గత ప్రభుత్వం నుంచి అధికారంతో పాటు మాకు బదిలీ అయిన అప్పులను తప్పులను పారదర్శకంగా చట్టసభలో చర్చకు పెట్టిన. ఆ రోజు స్పష్టంగా ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల పరిధిలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి పనిచేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపినరు. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు, పెన్షన్స్, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిత్తి చెల్లింపులు, అదేవిధంగా గతంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, కొత్తగా మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వీటన్నిటిని కూడా లెక్కలేస్తే ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల అవసరము మనకు తేలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయలు. కొన్ని పథకాలను పక్కన పెట్టిన 22,500 కోట్ల రూపాయలు నువ్వు తల తాకట్టు పెట్టైనా ప్రతి నెల మన ఖర్చులు ఉన్నాయి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తను నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతాన్ని కుటుంబాన్ని నడపడానికి ఏ విధంగా అయితే ఇంటి కిరాయితో పాటు పిల్లల చదువులు, వైద్యానికి, లేకపోతే పాల బిల్లు, నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, ఇట్లా ఏ విధంగా అయితే విడగొట్టుకొని మొదటి తారీఖు నాడు జీతం వస్తే పాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నీళ్ళ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పిల్లల ఫీజులు ఎన్ని కట్టాలి, లేకపోతే ఇంట్లో పెద్దలు ఉంటే వైద్యానికి ఎంత ఇవ్వాలి, మందులు ఎంత కొనుక్కోవాలి, ఇవన్నీ పండుగ వచ్చినప్పుడు ఇంటికి ఆడపిల్ల వస్తే చీర ఎట్లా పెట్టాలి, సారి ఎట్లా పెట్టాలని ఎట్లా లెక్కలేసుకొని ఒక సగటు మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి సంసారాన్ని ఏ విధంగా గౌరవంగా గుంభనంగా నడపడానికి కష్టమున్నా పంటి బిగువన కష్టాన్ని దిగమింగుకొని అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగానే మళ్ళీ పండుగలు ఇవి వచ్చినప్పుడు కుటుంబంలో అదనంగా ఏదన్నా పిల్లలు ఎదుగొస్తే ఆడపిల్లల పెళ్లి చేయాల్సి వస్తే ఏ రకంగా మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్తామో ఈరోజు మేము కూడా ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం.